తొర్రూరు మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో 6 జెడ్పీటీసీలు 6 ఎంపీపీలు గుండుగుత్తగా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నారని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ 100 అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమని, వరంగల్ రాహుల్ గాంధీ పర్యటన రద్దు చేయడం కోసం రాహుల్ గాంధీ కాళ్లు రేవంత్ రెడ్డి పట్టుకున్నారు. 6 నెలల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడింది. నేను పాలకుర్తి నియోజకవర్గానికి మంజూరు చేయించిన అభివృద్ధి పనులు చేయలేకపోవడంతో నిధులు పక్క నియోజకవర్గానికి వెళ్లిపోతున్నాయని అన్నారు. కూసబెట్టి ఎన్నికలకు పోదామంటే మంత్రులందరూ అన్నారట ఎమ్మెల్యేలు ఒక సీటు గెలిచేటట్టు ఎన్నికలు పెడితే ఒక్క సీటు గెలిచేటట్టు లేదని దాన్ని పేరు ఒకతో దాటి మూసుకొని చేస్తారు. మళ్ళీ ఏదో ఆశ పెట్టలేట, మళ్ళీ ఆశ పెట్టి ఓట్లు వేయించాలనేది అది తప్ప. ఉన్న సర్వే రిపోర్ట్ 6 డిప్యూటీసులు 6 ఎంపీలు గెలుస్తుందని రిపోర్ట్ ప్రభుత్వం అక్కడి ఫ్లాప్ అయింది. మీకు తెలుస్తుంది 25 మంది ఎమ్మెల్యేలు ఒకటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దించడం ముసుగుల గుడ్లాట అయిపోయింది. రాహుల్ గాంధీ క్యాన్సర్ అయింది. ఎందుకు? రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు? రేవంత్ రెడ్డి అబద్ధం మాటలు చెప్తాను, ఇది చేసినా అది చేసినా అని రాహుల్ గాంధీ చెప్తాను. రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు. వీడికి ఈ మోసకార్యం తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు కూడా 6 నెలల నుంచి టైం ఇస్తారు. నిన్న వరంగల్ కొద్దామని ప్రయత్నం చేస్తే ఇక నా పనులు పోతుందని పోయి కాలు కట్టుకున్నారు, ఫోన్ చేసి వాడుతుంది అని చెప్పిండు. ఈ మాటలన్నీ ఢిల్లీలో చెప్పిండు రాహుల్ గాంధీ. మేము తెలంగాణలో మొత్తం చేసినాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, 2000 4000 పెంచాం అన్ని చెప్పిండు. ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే గురువు కాంగ్రెస్ ఢిల్లీలో మహారాష్ట్రలో ఢిల్లీలో చెప్పిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కోరిక తెలిపి. దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు? కేసీఆర్ కోరుకుని తప్పు చేసిన అంట కదా, అంటే అలా లేదు. 100 సీట్లు చేస్తాం. మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు చేస్తాం. 100 సీట్లు ఇప్పుడు ధైర్యం ఉండాలి.